మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. ఇది నేను చదువుతున్నప్పుడు నాకు ఈ మితముగా అన్న తెలుగు మాటకు అర్థం కాలే. మితముగా అంటే ఏంటని తర్వాత డిక్షనరీలో పోయి చూశాను. మరి చూస్తే ఏం రాయబడి ఉంది, తక్కువ కాకుండా అని ఉంది తెలుగు బైబిల్లో. ఏంటి తక్కువ కాకుండా, మితముగా అంటే తక్కువ కాకుండా. ఏం తక్కువ కాకుండా? మనమందరూ పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును అంటే తక్కువ కాకుండా ఉంటాడంట. వాడు క్షయమగు కిరీటమును పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మరలా ఉంది, మనం అక్షయమైన అంటే వాడని ఒక్క కిరీటమును దేవుడు మనకు ఇస్తాడు. వాడని కిరీటం అంటే ఇక్కడ లోకంలో మనకు కళ్ళకు కనబడకపోవచ్చు, కానీ మనకు దేవుడు మనల్ని పిలిచినప్పుడు తప్పకుండా మీకు కిరీటం అనేది ఉందండి. ప్రకటన గ్రంథం చదివి చూస్తే మీరు చూడవచ్చు. అంటే నేను నా జీవితంలో నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను ఈ ఒక సాక్ష్యము. నేను ఒకసారి యేసును దర్శించాను. ఎలా దర్శించానంటే, మా యొక్క ఇప్పుడు ఉన్న ఇల్లు కొంతమందికి తెలుసు. ఆ ఇంటికి ఆపోజిట్లో ఉన్న ఒక ఇల్లు, ఒక చిన్న గది, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్, అంతే. ఆ బెడ్రూమ్లోనే 2 బెడ్ వేసుకొని అందరూ ఒకే లైన్లో పడుకోవాలి అక్కడ. అట్లా మేము ఉండేవాళ్ళం. అట్లా ఉన్నప్పుడు ఈ పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత నేను కూర్చొని ప్రార్థన చేస్తానండి. రాత్రి 1 గంట 2 గంట వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నేను అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాను, కళ్ళు మూసుకొనే ఉన్నాను. అలా నా శరీరంలో నుండి ఏదో బయలుదేరిపోయినట్లు అలా ఆకాశం వైపు పోవడం చూశాను. నేను చూస్తే నా శరీరము మంచంలో ఉంది, కూర్చొని ఉన్నాను. కానీ నా యొక్క ఆత్మ ఏం చేస్తుంది, పైకి 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 అలా పైకి వెళ్తున్నప్పుడు ఇంకా తెల్ల అంగి ధరించుకొని ఒక వ్యక్తి నాతో రావడం నేను చూశాను. అలా పైకి 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 అలా వెళ్తున్నప్పుడు ఒక చోటుకి వెళ్ళినామండి. ఫస్ట్ పర్వతంలాగా ఉంది. అంటే ఇంకా 2 సహోదరులను చూపించి ఆమెను అక్కడ కొండలాగా ఉంది, అక్కడ పోమన్నాడు. ఇంకా కొంచెం పైకి పోతే మేఘంలాగా ఉన్న ఒక చోటు ఉంది. 2వ సహోదరిని చూసి నువ్వు అక్కడ పో అన్నారు. తర్వాత తెలిసింది అది మా కుటుంబంలో 3 అని. తర్వాత ఇంకా పైకి 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 పోతే ఫుల్ మంచు లాగా ఉంది. దగ్గర నాతో కలిసి తెల్లంగి ధరించుకొని ఒక వ్యక్తి వస్తున్నాడు. అంటే దగ్గరకు వెళ్తే అక్కడ ఎవరో ఒకరు ఈ పెళ్ళి కూతురు డ్రెస్ వేసుకుంటారు చూడండి, అట్లాంటి ఒక డ్రెస్ వేసుకొని ఇట్లా ముఖం కూడా ముసుగులో ఉంది, వేయిలుంది, అలా కూర్చొని ఉంది. అప్పుడు నాతో నిలబడిన అతను అడుగుతున్నారు, డూ యూ వాంట్ టు సీ హర్ ఫేస్? ఆమె ముఖంలో నువ్వు చూడాలనా అని చెప్పి అడుగుతున్నాడు. అడిగితే ఎస్ అన్నాను, అవును అన్నాను. అప్పుడు ఆ ముఖంలో ఉన్న వేయిల్ అలా ఎగిరిపోయింది. చూస్తే ఏం చూసాను తెలుసా? నా ముఖంను చూశానండి. అంటే ఆ రోజు నేను ఎందుకో బాధపడి ఇంట్లో ఉన్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించి ఈ ఉపద్రవమును, ఈ నిందలను, అంటే అప్పుడంతా కలిసిన కుటుంబం కదా, ఇవన్నిట్లో గజ భుజ అని ఇప్పుడేం లేదండి నాకు, ఇప్పుడు హాయిగా ఉన్నాను. అంటే అందరూ కలిసి ఉన్న దానిలో ఏదేదో వచ్చేది. వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు. ఇప్పుడు అవన్నీ లేదు. కానీ ఆశ్చర్యంగా దేవుడు ఎలా చూపించాడో, ఆ రోజుల్లో ఎలా చూపించాడో
ఆ రీతిగానే ఇప్పుడు వరకు దేవుడు నన్ను హెచ్చించే ఉంచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు కూడా విశ్వాసముతోనూ భయభక్తితోనూ మీరు ఎంత మాత్రము ఏం చేయకూడదు, మీరు నిరుత్సాహపడకూడదు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంది, చాలా చోటు ఉంది. ఇంకా మనం చూస్తున్నాము 2 కొరింథీ 6:7 సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి అని రాయబడి ఉంది. అంటే సత్యవాక్యము చెప్పుట వలనను అంటే ఎవరు చెప్పాలండి సత్యవాక్యము? అందరూ చెప్పాలండి. ఎవరు చెప్పవచ్చు? అందరు చెప్పవచ్చు. మీరు చెప్పవచ్చు, నేను చెప్పవచ్చు, ఎవరైనా చెప్పవచ్చు ఈ రోజుల్లో. అంటే కొన్ని చర్చెస్లో అనుమతించారు మాట్లాడడానికి, కానీ కొన్ని చర్చెస్లో అనుమతిస్తారు స్త్రీలను ప్రత్యేకంగా ఆ రీతిగా. కానీ మనం ఇక్కడ చూస్తున్నాము సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను. సత్యవాక్యం చెప్పడం, రెండవది దేవుని బలము వలన మనం బలపడ్డం. ఎవరి బలం వలన? ఇప్పుడు నేను నిలబడి ఉన్నానంటే దేవుని బలము వలననే నిలబడి ఉన్నాను. ఈ ఓపిక మనకు కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. అంటే శరీర ప్రకారం మనం జీవించిన మన శరీర ప్రకారం ఏం చేయకూడదంట? యుద్ధం చేయకూడదంట. ఏం చేయకూడదు? యుద్ధం చేయకూడదు, పోరాడకూడదు. ఇంకా 4 రాయబడి ఉంది, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ. మన యుద్ధ పోరాటం ఎటువంటి అండి? శరీర సంబంధమైనది కాదంట. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయే జాలినంత బలము గలవై ఉన్నవి. అంటే దుర్గం అంటే ఏంటంటే ఎరిగో కోట చుట్టూ కట్టినది దుర్గం. అటువంటి దుర్గములను కూడా పడగొట్టే జాలంతా బలమును దేవుడు మనకు ఇస్తాడంట. అందుకని పోయి ఎక్కడ గోడను కూలగట్టకండి. మనం అటువంటి కూలగొట్టడానికి దేవుడు చెప్పట్లేదు, కానీ మనకు విరోధముగా ఉన్న అటువంటి ఆయుధము, మనకు విరోధంగా ఉన్న ఆయుధములు, ఆ ఆయుధములు పడగొట్టడానికి దేవుడు మనకేమనుగ్రహిస్తాడు? బలమును. అక్కడ రాయబడి ఉంది, పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ దుర్గములను కూడా పడద్రోయగలిగిన బలము గలదై ఉండాలి అని చెప్పి రాయబడి ఉంది. ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.